హలో డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు 45 డేస్ స్పోకెన్ ఇంగ్లీష్ ఛాలెంజ్. ఎస్, సో ఈరోజు డే 18లో ఉన్నాము. ఇంతవరకు మనము ప్రజెంట్ టెన్స్లో 3 టెన్సెస్ చూసాము. ఒకటి సింపుల్ ప్రజెంట్ టెన్స్, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ఈరోజు 4వ టెన్స్ అది ఏంటి అంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఈ టెన్స్ చూడబోయే ముందు మీతో ఒక చిన్న విషయం చెప్పాలి. ఇంత కష్టపడి వీడియోస్ చేస్తున్నాను, బట్ ఐఎమ్ రియలీ ఫైండింగ్ అ వెరీ గుడ్ ఎంకరేజ్మెంట్ ఫ్రమ్ యూ ఆల్. మంచి ఎంకరేజ్మెంట్ దొరుకుతుంది, మంచి కామెంట్స్ రాస్తున్నారు. నేను మ్యాక్సిమం చదువుతూ ఉంటాను. రిప్లై అన్నిటికీ ఇవ్వడం కుదరదు, ఎందుకంటే నాకు 4 ఛానల్స్ ఉన్నాయి. అన్నిట్లో ఏదో ఒకటి పోస్ట్ చేస్తూనే ఉంటాను, ఏదో ఒకటి నేర్పిస్తూనే ఉంటాను. కానీ మీరు తప్పకుండా ప్రతి వీడియో చూసి మీ యొక్క అభిప్రాయాన్ని మాత్రం తప్పకుండా కామెంట్ బాక్స్లో రాయండి. ఐ విల్ బీ వెరీ హ్యాపీ. చాలా సంతోషం అనిపిస్తుంది మీ కామెంట్స్ చదివినప్పుడల్లా, ఇంతమంది యూజ్ చేసుకుంటున్నారని. ఇంతే కాదు, ఇంకా ఎక్కువ మంది యూజ్ చేసుకోవచ్చు, అది మీ ప్రోత్సాహంతోనే. ఈ వీడియోస్ మ్యాక్సిమం మీరు తెలిసిన వాళ్ళతో షేర్ చేయండి. ఇదే నేను కోరుకునేది, ఇది నేను ఎక్స్పెక్ట్ చేసేది. ఇట్ ఈస్ అ రిక్వెస్ట్ ఫ్రమ్ మై సైడ్. సో మ్యాక్సిమం తెలిసిన వాళ్ళతో వాట్సాప్ గ్రూప్స్లో కానివ్వండి, ఫేస్బుక్లో కానివ్వండి, ట్విట్టర్ కానివ్వండి, ఇంకెక్కడ వీలైతే అక్కడ మీరు ఈ వీడియోస్ను కొంచెం ఎక్కువ షేర్ చేసుకోండి. ఎవరైనా నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళు, ఇంత డెప్త్గా నేర్చుకోవాలి, ఇంత మంచి నాలెడ్జ్ సంపాదించాలనుకున్న వాళ్ళకి ఇది ఒక మంచి అభిప్రాయం, మంచి అవకాశం అని చెప్పొచ్చు. మీ అందరికీ తెలుసు, బయట ఎంతో అమౌంట్ ఛార్జ్ చేస్తారు స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్కి. ఇంత ఫ్రీగా, ఇంత హాయిగా, శుభ్రంగా, ఇంత డెప్త్గా నేర్పిస్తున్నాను. సో ఐ రిక్వెస్ట్ యూ ఆల్, ప్లీజ్ షేర్ దిస్ వీడియోస్ అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. సబ్స్క్రైబ్ చేయడం చాలామంది మర్చిపోతున్నారు, ప్లీజ్ సబ్స్క్రైబ్. So anyway, enter into this topic. So what is this present perfect continuous tense? Perfect tense మనకు తెలుసు. Present perfect tense అంటే సింపుల్ అండి, ఏం లేదు. దీనికి ఒక చిన్న డెఫినేషన్ తీసుకోండి. This tense is used when some part of action has completed. Some part of action has completed అంటే ఏదో ఒక చిన్న యాక్షన్ అయ్యింది, ఒక చిన్న క్రియ అయింది. Part of action has completed but it is still going on. ఏదైనా చిన్న పాట, ఒక యాక్షన్ అయిపోయింది కానీ మళ్ళీ ఇంకా కంటిన్యూ అవుతుంది, అయిపోయి కంటిన్యూ అవుతుంది. అందుకని మనం అంటాము పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటాము. ఆమె క్లియర్? సో మీకు ఇంకా క్లియర్గా అర్థం చేసుకోవడానికి ఇది చిన్న డయాగ్రామ్ చూడండి. పాస్ట్ అండ్ ప్రజెంట్ ఈ రెండు కలిసి ఉంటాయి దీంట్లో. అయిపోయింది పాస్ట్, ప్రజెంట్ అంటే కంటిన్యూస్, ఇంకా అవుతుంది. అలాంటప్పుడు మనము ఇది యూజ్ చేస్తాం, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. దీంట్లో ముఖ్యంగా రూల్ ఏంటి అంటే కనుక, రూల్ గుర్తుపెట్టుకోండి, రూల్ ఆర్ ఫార్ములా. ఫస్ట్ సబ్జెక్ట్ వస్తుంది. సబ్జెక్ట్ హ్యావ్ బీన్, హ్యాస్ బీన్. చాలామందికి కన్ఫ్యూజన్ కదా, హ్యాజ్ ఎప్పుడు వాడతాం, హ్యావ్ ఎప్పుడు వాడతాము, అది మనకు తెలుసు. సో అదే కాకుండా హ్యావ్ బీన్, హ్యాస్ బీన్. సో ఈ రెండు మనం ఎక్కడ వాడతాం, ఇక్కడ వస్తాయన్నమాట. అయిపోయి అవుతూ ఉంటే కనుక ఫర్ ద పాస్ట్ అక్కడి నుంచి అవుతుంది, ఇంకా అవుతూనే ఉంది, అప్పుడు హ్యావ్ బీన్, హ్యాస్ బీన్ ఈ రెండు వస్తాయి. ప్లస్ V4 తెలుసు కదా, V4 ING ఫామ్, V4 వస్తుంది. ప్లస్ ఆబ్జెక్ట్ ఏదో ఒక ఆబ్జెక్ట్. ఇంకొకటి ఇంపార్టెంట్ థింగ్, తర్వాత లాస్ట్లో సబ్జెక్టు హ్యావ్ బీన్, హ్యాస్ బీన్ రెండిట్లో ఏదో ఒకటి తీసుకుంటా, V4 తీసుకుంటాం ఆబ్జెక్ట్. దాని తర్వాత వెరీ ఇంపార్టెంట్ థింగ్, ఫర్ ఆర్ సిన్స్ అనే తప్పనిసరిగా ఆ సెంటెన్స్ చివరిలో వస్తుంది. ఫర్ సిన్స్ ఎలా వాడతాం మనం చూద్దాం. ఫస్ట్ అయితే మీరు ఈ ఫామ్లో గుర్తుపెట్టుకోండి. ఓకే, ఎలా వాడతామంటారా ఫర్ అండ్ సిన్స్? ఇది ఒకటి చిన్నది గుర్తుపెట్టుకోండి. మంచి టేబుల్ చేశాను మీ గురించి. ఫర్ ఎప్పుడు వాడతామంటే, ఫర్ డినోట్స్ పీరియడ్ ఆఫ్ టైం. ఒక పీరియడ్ ఆఫ్ టైం నుంచి మనము చేస్తూ ఉంటే కనుక అప్పుడు మనం ఫర్ వాడతాము. ఫర్ ఎగ్జాంపుల్ 5 hours, 30 minutes, 8 months, 2 years, 7 days, ఇలా ఇన్ని రోజుల నుంచి, ఇన్ని గంటల నుంచి, ఇన్ని సంవత్సరాల నుంచి, అంటే ఒక పీరియడ్ ఆఫ్ టైం అంట. ఒక పీరియడ్ ఆఫ్ టైం నుంచి అంటే కనుక మనం ఎప్పుడైనా ఫర్ అంటాము. అదే సిన్స్ ఎప్పుడు వాడతామంటే కనుక, సిన్స్ డినోట్స్ పాయింట్ ఆఫ్ టైం, క్యాలిక్యులేటెడ్ టైం అనమాట. పాయింట్ ఆఫ్ టైం అంటే సపోజ్ 3 గంటల నుంచి 3 PM 2010 నుంచి, అంటే మనం క్యాలిక్యులేటెడ్ చెప్తున్నాం ఆ టైం నుంచి అనేసి. అది మండే నుంచి, సోమవారం నుంచి, అది మార్నింగ్ నుంచి, అది క్యాలిక్యులేటెడ్ టైం అంటే. ఇదేంటి పీరియడ్ ఆఫ్ టైం అనమాట. ఇన్ని గంటలు, ఇన్ని రోజులు, ఇన్ని నెలలు, ఇన్ని సంవత్సరాలు. ఇది ఫర్ అనేది పీరియడ్ ఆఫ్ టైం. సిన్స్ అనేది పర్టిక్యులర్ టైం నుంచి, ఈ టైం నుంచి, ఈ రోజు నుంచి
అననికి సిన్స్. ఇది క్లారిటీ ఉంటే కనుక ఈ టెన్స్ చాలా ఈజీ అండి. సరే ఒకసారి మనం డ్రిల్లింగ్కి వెళ్ళిపోదాము. సో ఫస్ట్ ఏంటి మనకి రూలు, సబ్జెక్ట్ హ్యావ్ బీన్, హ్యాస్ బీన్ రెండిట్లో ఏదో ఒకటి తీసుకుంటాం. V4 తీసుకుంటాము. ఆబ్జెక్ట్, ఫర్ అండ్ సిన్స్ రెండిట్లో ఏదో ఒకటి తీసుకుంటాం. ఇది ఎప్పుడు అంటే కనుక అఫర్మేటివ్ సెంటెన్స్లో గుర్తుపెట్టుకోండి, అఫర్మేటివ్లో. సో ఇప్పుడు మనము డ్రిల్లింగ్ చేద్దాం. ఫస్ట్ ఐ, యు, వి, దే ప్లూరల్, వీటికి హ్యావ్ బీన్ వస్తుంది. మామూలుగా అయితే హ్యావ్ తీసుకుంటాం. ఇది ప్రజెంట్ కంటిన్యూస్ కాబట్టి, పర్ఫెక్ట్ కంటిన్యూస్ కాబట్టి హ్యావ్ బీన్ అంటాము. ఓకే, సో ఐ హ్యావ్ బీన్, యూ హ్యావ్ బీన్, వీ హ్యావ్ బీన్, దే హ్యావ్ బీన్ ప్లూరల్, బాయ్స్ హ్యావ్ బీన్, గర్ల్స్ హ్యావ్ బీన్, ఇట్లా హ్యావ్ బీన్ దీంతో వస్తుంది. అదే హీ, షీ అండ్ సింగులర్ అయితే కనుక హ్యాస్ బీన్, ఇట్ కూడా హ్యాస్ బీన్, ఈ నాలుగింటికి హ్యాస్ బీన్ వస్తుంది. క్లియర్? ఇప్పుడు చూద్దాం డ్రిల్లింగ్. ఇక్కడ నేను ఒక 2 తీసుకుంటానండి, మిగిలిన మీరే చేయండి. సో ఈ 2 డ్రిల్లింగ్ నేను చేస్తాను, ఈ 2 డ్రిల్లింగ్ మీరు చేయండి. ఓకే, సో మరీ చిన్నపిల్లలాగా నేర్పించేస్తున్నట్టున్నాను. సో గెట్ రెడీ ఫర్ డ్రిల్లింగ్. మీరు కూడా మాట్లాడాలి నాతో పాటు. ఐ హ్యావ్ బీన్ ప్లేయింగ్ క్రికెట్ ఫర్ ద లాస్ట్ 30 minutes. ఐ హ్యావ్ బీన్ ప్లేయింగ్ క్రికెట్ ఫర్ ద లాస్ట్ 30 minutes అంటే నేను గత 30 నిమిషాలుగా క్రికెట్ ఆడుతూ ఉన్నాను. ఐ హ్యావ్ బీన్ ప్లేయింగ్ క్రికెట్ ఫర్ ద లాస్ట్ 30 minutes. 30 నిమిషాల నుంచి నేను క్రికెట్ ఆడుతూ ఉన్నాను. క్లియర్ కదా? సో అదేవిధంగా ఇప్పుడు ఐ హ్యావ్ బీన్ ప్లేయింగ్ క్రికెట్ ఫర్ ద లాస్ట్ 30 minutes అయిపోయింది కదా. అదేవిధంగా యూ హ్యావ్ బీన్ ప్లేయింగ్ క్రికెట్ ఫర్ ద లాస్ట్ 30 minutes అంటే గత 30 నిమిషాలుగా నువ్వు క్రికెట్ ఆడుతూ ఉన్నావు. యూ హ్యావ్ బీన్ ప్లేయింగ్ క్రికెట్ ఫర్ ద లాస్ట్ 30 minutes. అదేవిధంగా వీ హ్యావ్ బీన్ ప్లేయింగ్ క్రికెట్ ఫర్ ద లాస్ట్ 30 minutes అంటే మీరు కూడా గత 30 నిమిషాలుగా క్రికెట్ ఆడుతున్నారు. నెక్స్ట్ దే హ్యావ్ బీన్ ప్లేయింగ్ క్రికెట్ ఫర్ ద లాస్ట్ 30 minutes. వాళ్ళు కూడా గత 30 నిమిషాలుగా క్రికెట్ ఆడుతూ ఉన్నారు. దే హ్యావ్ బీన్ ప్లేయింగ్ క్రికెట్ ఫర్ ద లాస్ట్ 30 minutes. అదేవిధంగా బాయ్స్ హ్యావ్ బీన్ ప్లేయింగ్ క్రికెట్ ఫర్ ద లాస్ట్ 30 minutes. బాయ్స్ కూడా 30 నిమిషాల నుంచి వాళ్ళు క్రికెట్ ఆడుతున్నారు. తర్వాత హీ తీసుకుందాం. కనిపిస్తుందా మీకు బోర్డులో? హీ హ్యాస్ బీన్ ప్లేయింగ్ క్రికెట్ ఫర్ ద లాస్ట్ 30 minutes. అతను క్రికెట్ గత 30 నిమిషాలుగా ఆడుతున్నాడు. షీ హ్యాస్ బీన్ ప్లేయింగ్ క్రికెట్ ఫర్ ద లాస్ట్ 30 minutes. ఓకే, అదేవిధంగా రాధా హ్యాస్ బీన్ ప్లేయింగ్ క్రికెట్ ఫర్ ద లాస్ట్ 30 minutes. ఇది అయిపోయిందా? నెక్స్ట్ ఇట్ తీసుకుంటే కానీ ఇట్ హ్యాస్ బీన్, ఇది ఇట్ హ్యాస్ బీన్ ఇక్కడ రైనింగ్ తీసుకున్నాం. ఇట్ అంటే వస్తుంది కదా, ఇవి ఏమీ రావు కాబట్టి ఇట్ హ్యాస్ బీన్ రైనింగ్ ఫర్ ద లాస్ట్ 30 minutes అంటే గత 30 నిమిషాలుగా వర్షం పడుతూ ఉంది. ఇప్పుడు ఫర్ ద లాస్ట్ 30 minutes అయిపోయింది. ఇప్పుడు సిన్స్ మార్నింగ్ అందాము, పొద్దున్నుంచి. ఐ హ్యావ్ బీన్ ప్లేయింగ్ క్రికెట్ సిన్స్ మార్నింగ్. పొద్దున్నుంచి నేను క్రికెట్ ఆడుతూ ఉన్నాను. అనండి నాతో పాటు. యూ హ్యావ్ బీన్ ప్లేయింగ్ క్రికెట్ సిన్స్ మార్నింగ్. నువ్వు కూడా పొద్దున్నుంచి క్రికెట్ ఆడుతూ ఉన్నావు. వీ హ్యావ్ బీన్ ప్లేయింగ్ క్రికెట్ సిన్స్ మార్నింగ్. దే హ్యావ్ బీన్ ప్లేయింగ్ క్రికెట్ సిన్స్ మార్నింగ్. బాయ్స్ హ్యావ్ బీన్ ప్లేయింగ్ క్రికెట్ సిన్స్ మార్నింగ్. ఓకే, he has been playing cricket since morning. She has been playing cricket since morning. Radha has been playing cricket since morning. It has been raining for the last 30 minutes. Okay, sorry, ఇది కదా. It has been raining since morning. ఇది ఆల్రెడీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు it has been raining for the last 30 minutes అయిపోయింది. ఇప్పుడు it has been raining since morning. ఈ డ్రిల్లింగ్ అయిపోయింది కదా. నెక్స్ట్ డ్రిల్లింగ్ చూద్దాం. ఈటింగ్ లంచ్. ఐ హ్యావ్ బీన్ ఈటింగ్ లంచ్ ఫర్ ద లాస్ట్ 30 minutes. నేను గత 30 నిమిషాలుగా తింటూ ఉన్నాను. తిన్నాను, ఇంకా తింటూనే ఉన్నాను. ఓకే, ఐ హ్యావ్ బీన్ ఈటింగ్ లంచ్ ఫర్ ద లాస్ట్ 30 minutes. యూ హ్యావ్ బీన్ ఈటింగ్ లంచ్ ఫర్ ద లాస్ట్ 30 minutes అనండి. వీ హ్యావ్ బీన్ ఈటింగ్ లంచ్ ఫర్ ద లాస్ట్ 30 minutes. దే హ్యావ్ బీన్ ఈటింగ్ లంచ్ ఫర్ ద లాస్ట్ 30 minutes. బాయ్స్ హ్యావ్ బీన్ ఈటింగ్ లంచ్ ఫర్ ద లాస్ట్ 30 minutes. హీ హ్యాస్ బీన్ ఈటింగ్ లంచ్ ఫర్ ద లాస్ట్ 30 minutes. షీ హ్యాస్ బీన్ ఈటింగ్ లంచ్ ఫర్ ద లాస్ట్ 30 minutes. రాధా హ్యాస్ బీన్ ఈటింగ్ లంచ్ ఫర్ ద లాస్ట్ 30 minutes. ఓకే, సో ఇది ఆల్రెడీ అయిపోయింది కాబట్టి ఇది అక్కర్లేదు. మళ్ళీ ఇప్పుడు ఫర్ ద లాస్ట్ 30 minutes బదులు ఇది తీసుకుందాం. ఐ హ్యావ్ బీన్ ఈటింగ్ లంచ్ సిన్స్ మార్నింగ్. పొద్దున్న నుంచి తింటూనే ఉన్నాను, ఏదో ఒకటి తింటూనే ఉన్నాను అని చెప్పనీకి. ఐ హ్యావ్ బీన్ ఈటింగ్ లంచ్ సిన్స్ మార్నింగ్. యూ హ్యావ్ బీన్ ఈటింగ్ లంచ్ సిన్స్ మార్నింగ్. నువ్వు కూడా పొద్దున్న నుంచి ఏదో ఒకటి తింటూనే ఉన్నావు. యూ హ్యావ్ బీన్ ఈటింగ్ లంచ్ సిన్స్ మార్నింగ్. We have been eating lunch since morning. They have been eating lunch since morning. Boys have been eating lunch since morning. He has been eating lunch since morning.
హీ హ్యాస్ బీన్ ఈటింగ్ లంచ్ సిన్స్ మార్నింగ్. రాధా హ్యాస్ బీన్ ఈటింగ్ లంచ్ సిన్స్ మార్నింగ్. సో కాబట్టి మనం ఇప్పుడు ఏం నేర్చుకున్నాము? ప్లేయింగ్ క్రికెట్, ఈటింగ్ లంచ్. ఈ రెండు ఫర్ ద లాస్ట్ 30 minutes తీసుకున్నాము, సిన్స్ మార్నింగ్ తీసుకున్నాము. ఈ రెండు డ్రిల్లింగ్ మీరే చేయండి గట్టిగా. ఎలా చేస్తారు ఒక్కసారి చెప్తాను. I have been watching TV for the last 30 minutes. I have been watching TV since morning. I have been so I అయిపోయింది. నెక్స్ట్ you have been watching TV for the last 30 minutes. You have been watching TV since morning. నెక్స్ట్ we. అట్లా ఈ రెండు డ్రిల్లింగ్ మీరే చేయండి. కొంచెం మీకు కూడా హోంవర్క్ కావాలి కదా. సో ఇప్పుడు మనము ఈ స్లైడ్లో ఏం చూసాము? ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో అఫర్మేటివ్ రూల్ చూసాము. అఫర్మేటివ్ అంటే పాజిటివ్ సెంటెన్స్. ఇక నెక్స్ట్ స్లైడ్లో మనము నెగిటివ్లో ఎలా చేయాలి అది చూద్దాం. సింపుల్ రూల్ అండి, జస్ట్ స్టే కనెక్టెడ్. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో మనము ఫస్ట్ పాజిటివ్ సెంటెన్స్ అంటే అఫర్మేటివ్ సెంటెన్సెస్ చూసాము. ఇప్పుడు నెగిటివ్ చూద్దాం. సింపుల్ అండి, మీరు పాజిటివ్ నేర్చుకుంటే నెగిటివ్ చాలా ఈజీ. నెగిటివ్ అంటే లేదు అని చెప్పడం కదా. దానికి ఏంటంటే ఇప్పుడు చూడండి రూల్ కొంచెం మారుతుంది. ఇక్కడ సబ్జెక్ట్ యాజ్ ఇట్ ఈజే, హ్యావ్ బీన్, హ్యాస్ బీన్ కదా మనం పాజిటివ్లో. అఫర్మేటివ్లో ఇక్కడ హ్యావ్ బీన్ మధ్యలో నాట్ వస్తుంది, హ్యావ్ నాట్ బీన్ అంటాము. ఇక్కడ హ్యాస్ బీన్కి కూడా మధ్యలో నాట్ వస్తుంది, అంటే హ్యాస్ నాట్ బీన్. ఇంతే అండి, నెగిటివ్ వచ్చేస్తుంది అంతే. హ్యాస్ నాట్ బీన్, హ్యావ్ నాట్ బీన్, ఇంతే ఈ రెండు. ఇక బిఫోర్, ఆబ్జెక్టివ్, ఫర్, సిన్స్ అంతా యాజ్ ఇట్ ఈస్ సేమే. ఇక్కడ డ్రిల్లింగ్ మొదలెడదామా? చూడండి, ఇక్కడ ఐ హ్యావ్ నాట్ బీన్. ఐ హ్యావ్ బీన్ అంటే నేను అప్పటి నుంచి చేస్తూ ఉన్నాను. ఐ హ్యావ్ నాట్ బీన్ నేను చేయట్లేదు. ఓకే, ఐ హ్యావ్ నాట్ బీన్. ఈ రెండు చూద్దామా? ఇంతకుముందు డ్రిల్లింగ్లో ఈ రెండు చూసాం కాబట్టి ఇప్పుడు ఈ రెండు చూద్దాము. ఐ హ్యావ్ నాట్ బీన్ వాచింగ్ టీవీ ఫర్ ద లాస్ట్ 30 minutes. నేను గత 30 నిమిషాలుగా చూడలేదు, అప్పుడు చూడట్లేదు, ఇప్పుడు కూడా చూడట్లేదు, కంటిన్యూ అవుతుందన్నమాట. ఓకే, ఐ హ్యావ్ నాట్ బీన్ వాచింగ్ టీవీ ఫర్ ద లాస్ట్ 30 minutes. నేను 30 నిమిషాల నుంచి టీవీ చూడట్లేదు. ఐ హ్యావ్ నాట్ బీన్ వాచింగ్ టీవీ ఫర్ ద లాస్ట్ 30 minutes. అదేవిధంగా ఐ హ్యావ్ నాట్ బీన్ వాచింగ్ టీవీ సిన్స్ మార్నింగ్. పొద్దున్న నుంచి చూడట్లేదు. ఐ హ్యావ్ నాట్ బీన్ వాచింగ్ టీవీ సిన్స్ మార్నింగ్. అదేవిధంగా అంటూ ఉండండి, యూ హ్యావ్ నాట్ బీన్ వాచింగ్ టీవీ ఫర్ ద లాస్ట్ 30 minutes. యూ హ్యావ్ నాట్ బీన్ వాచింగ్ టీవీ సిన్స్ మార్నింగ్. వీ హ్యావ్ నాట్ బీన్ వాచింగ్ టీవీ ఫర్ ద లాస్ట్ 30 minutes. వీ హ్యావ్ నాట్ బీన్ వాచింగ్ టీవీ సిన్స్ మార్నింగ్. దే హ్యావ్ నాట్ బీన్ వాచింగ్ టీవీ ఫర్ ద లాస్ట్ 30 minutes. They have not been watching TV since morning. Boys have not been watching TV for the last 30 minutes. Boys have not been watching TV since morning. ఇంకా ఇది తీసుకుందాం. He has not been watching TV for the last 30 minutes. He has not been watching TV since morning. She has not been watching TV for the last 30 minutes. She has not been watching TV since morning. Radha has not been watching TV for the last 30 minutes. Radha has not been watching TV since morning. It has not been raining for the last 30 minutes. సో ఇక్కడ కూడా అంతే, ఏం లేదు, నాట్ పెట్టామంటే ఇట్ హ్యాస్ నాట్ బీన్ రైనింగ్. పడట్లేదు, వర్షం పడట్లేదు, ఇప్పుడు కూడా పడట్లేదు, అప్పుడు పడలేదు, ఇప్పుడు కూడా పడట్లేదు. ఫర్ ద లాస్ట్ 30 minutes ఇట్ హ్యాస్ నాట్ బీన్ రైనింగ్ సిన్స్ మార్నింగ్. ఓకే, ఇప్పుడు ఇది తీసుకుందాం, రీడింగ్ ద న్యూస్ పేపర్. ఐ హ్యావ్ నాట్ బీన్ రీడింగ్ ద న్యూస్ పేపర్ ఫర్ ద లాస్ట్ 30 minutes. నేను గత 30 నిమిషాల నుంచి నేను న్యూస్ పేపర్ చదవట్లేదు, చదువుతూనే ఉన్నాను అన్నికి. అప్పుడు నాట్ తీసేస్తే కనుక మనకి అవుతుంది, హ్యావ్ బీన్ రీడింగ్ అట్లా వస్తుంది. ఇప్పుడు నాట్ పెట్టేసరికి చదవట్లేదు అంతే. ఐ హ్యావ్ నాట్ బీన్ రీడింగ్ అనండి. ఐ హ్యావ్ నాట్ బీన్ రీడింగ్ ద న్యూస్ పేపర్ ఫర్ ద లాస్ట్ 30 minutes. యూ హ్యావ్ నాట్ బీన్ రీడింగ్ ద న్యూస్ పేపర్ ఫర్ ద లాస్ట్ 30 minutes. వీ హ్యావ్ నాట్ బీన్ రీడింగ్ ద న్యూస్ పేపర్ ఫర్ ద లాస్ట్ 30 minutes. దే హ్యావ్ నాట్ బీన్ రీడింగ్ ద న్యూస్ పేపర్ ఫర్ ద లాస్ట్ 30 minutes. బాయ్స్ have not been reading the newspaper for the last 30 minutes. He has not been reading the newspaper for the last 30 minutes. She has not been reading the newspaper for the last 30 minutes. Radha has not been reading the newspaper for the last 30 minutes. ఇప్పుడు ఇది తీసుకుందాం. I have not been reading the newspaper since morning. You have not been reading the newspaper since morning. We have not been reading the newspaper since morning. They have not been reading the newspaper since morning. Boys have not been reading the newspaper since morning. He has not been reading the newspaper since morning. She has not been reading the newspaper since morning. Radha has not been reading the newspaper since morning. క్లియర్? ఇంతే అండి. మీరు స్లైడ్ది ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకొచ్చి లేదా రాసుకోండి. ఇది
18th డే పార్ట్ ఏ మాత్రమే. పార్ట్ ఏలో ఏం నేర్చుకున్నాం మనము? అది ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఓకే, సో ఈ టెన్స్లో మనము నెగిటివ్ అండ్ అఫర్మేటివ్ అంటే పాజిటివ్ సెంటెన్సెస్ చూసాము. ఇక నెక్స్ట్ పార్ట్ బి 18th డేనే రేపే వస్తుంది. టుమారో ఐఎమ్ గోయింగ్ టు అప్లోడ్, రేపే ఇస్తాను. దాంట్లో మనము నేర్చుకోబోయేది ముఖ్యంగా ఇంటరాగేటివ్లో కూడా పాజిటివ్ నెగిటివ్ ఇంతకు ముందు కూడా చూసాం కదా టెన్సెస్లో. సో ఇంటరాగేటివ్లో పాజిటివ్ నెగిటివ్ ఆ రెండు చూద్దాము. ప్లస్ మీరు ఎంతగానో వెయిట్ చేసే క్విజ్ అండ్ ఎక్సర్సైజ్ రెండు ఉంటాయి. ఓకే, వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, ప్లీజ్ ప్రాక్టీస్. ప్రతి ఎపిసోడ్ చాలా కష్టపడి చేస్తున్నాను, ప్రతి ఎపిసోడ్ చాలా ఇంపార్టెంట్. మీకు ఇంత డెప్త్గా టెన్సెస్ నాలెడ్జ్ ఇంకెక్కడా దొరకదు. చాలా క్లియర్గా రూల్ ఏంటి, దానికి డ్రిల్లింగ్ ఎలా చేస్తాము అన్నీ క్లియర్గా చెప్తున్నాను. సో కాబట్టి ప్లీజ్ డోంట్ మిస్ ఇట్. అండ్ ఈ వీడియో షేర్ చేసుకోవడం తప్పకుండా మరవకండి. అండ్ డూ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. ఓకే, బికాస్ నా ఎఫర్ట్స్ బాగా యూజ్ అవ్వాలంటే మీ అందరి కోఆపరేషన్, అంటే నాకు కూడా కొంచెం మోటివేషన్ మీ మూలాన వస్తుంది కదా. సో కాబట్టి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు షేర్ దిస్ వీడియోస్. ప్రాక్టీస్ వెల్. గుడ్ లక్.